న్యూస్ కు స్వాగతం. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది వేడుకలను విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఉగాది పురస్కారాల కార్యక్రమంలో సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కళాకారులు, సాహితీవేత్తలతో కలిసి పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులకు పురస్కారాలు అందజేశారు. ఇవాళ చూస్తే ఈ ఉగాది పర్వదినం రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఒక ఆనందం కలిగించేటువంటి అంశం మళ్ళీ జాబ్ క్యాలెండర్ని ఇవాళ రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని 10,000 జాబులతోటి ఆ క్యాలెండర్ని రిలీజ్ చేస్తున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఇవి మనకి లభించినటువంటి ప్రత్యేకతలు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను, మంచి చేసేటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మాత్రం సర్వత్రా మంచే జరుగుతుందనేటువంటి మాట చెప్పారు. ఆ ప్రకారంగా మీరు కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళాకారుడు అనేవారు సున్నితమైన మనసు ఉండేటువంటి వారు. కళాకారుల్లో ఏ రకమైన రాగద్వేషాలు ఉండవు. ఒక చప్పట్లు కొడితే చాలా ఆనందపడతారు. మణులు, మాణిక్యాలు కూడా కావాలని కోరుకోరు కళాకారులు. అటువంటి కళాకారులు మంచి మనసుతోటి మీరు ఒకటే చెప్పండి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనేటువంటి మాటని మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకుని మీ మంచి మనస్సుతోటి మీ అమృత హస్తాలతో ఆశీర్వదిస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందదాయకంగా ముందుకు వెళుతుందనేటువంటి మాటని మరొక్కమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా స్వయంగా కళాకారుడైనటువంటి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెలవు తీసుకుంటున్నా ఉన్నాను. నమస్కారం.